హాయ్ హలో అందరూ బాగున్నారండి. ఈరోజైతే మనం పాలకోవా అయితే తయారు చేసుకుందాము. పాలు పంచదార ఉంటే చాలు, చాలా కమ్మటి పాలకోవా ఇంట్లోనే హోమ్మేడ్గా మనం తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. రెండు వస్తువులతో పాలకోవా అనేది తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే 1 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. ఇవి గేదె పాలు అనమాట. ఇవి గేదె పాలు 1 లీటర్ పాలు తీసుకున్నాను. పెనం అయితే కడిగి పెట్టుకున్నాను. ఎందుకంటే మా అడుగున తడి ఉండడం వల్ల పాలు అయితే అడుగు పట్టకుండా మాడకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ పాలని ఈ పెనంలో వేసుకొని మరిగించుకుందాము. దగ్గరే ఉండి కలుపుకుంటా మరిగించుకోవాలి. మనకి మీగడ కట్టకుండా కట్టిన మీగడని కలుపుకుంటా పాలు అనేది 3 వంతులు మరిగే వరకు కూడా మరిగించుకోవాలి. పాలు అనేవి ఇలాగా 3 వంతులు మరిగిన తర్వాత ఇందులో 1 లీటర్ పాలకి 200 గ్రాములు పంచదార అయితే సరిపోద్దండి. 1 లీటర్ పాలకి అంటే పావు కేజీ కంటే కొంచెం తగ్గించుకోవాలన్నమాట. లేదు మాకు స్వీట్ ఎక్కువ కావాలంటే పూర్తిగా పావు కేజీ పంచదార కూడా వేసుకోవచ్చు. 1 లీటర్కి 200 గ్రాములు అయితే పర్ఫెక్ట్గా స్వీట్ అయితే సరిపోద్ది. ఇప్పుడు పంచదార వేసిన తర్వాత కొంచెం కరిగి మళ్ళీ పలసన అవుతుంది. ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. మనకి పూసలాగానే ఉన్నదంటే కోవా మనకి ఒక ముంత కానీ లేకపోతే ఇలా అండా కానీ పెట్టి ఇలాగ మనం ఇలా బాగా గట్టిగా ఇలా రుబ్బుకున్నట్టుగా చేస్తే ఇలా మెత్తగా పేస్ట్లు అయితే తయారవుతుంది. కోవా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇలాగా మనం స్టవ్ మీద ఉడుకుతున్నప్పుడు ఇలా చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర అయిందా లేదని నెయ్యి చేసుకొని ఇలా కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా బాల్లా చేస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా బాల్లా వచ్చే వరకు కూడా మీరు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. స్లిమ్ మంట పెట్టుకొని ఉడికించుకోవాలి. హై మంట పెట్టినా మీడియం మంట పెట్టినా మాడిపోతూ ఉంటుంది. మన దగ్గరికి రాబోతుకి స్లిమ్ మంట పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. నాకైతే అయిపోయింది కదా, దగ్గరికి అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకోవడం వల్ల కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకి బాగా బేగా గట్టి పడుతుంది కూడా. ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. కొంచెం నెయ్యి ప్లేట్కి రాసి మొత్తం తీసుకొని ఇలా చపాతీ ముద్దలాగా ఒకసారి కొంచెం స్మూత్గా ఇలా కలుపుకోండి. తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన షేప్లో బాల్స్ కింద ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రౌండ్గా నేను బాల్లా చుట్టి వేలితోటి ఇలా నత్తలు అయితే పెడుతున్నాను. పెడా షేప్లో వస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా తయారైపోద్ది. ఇలాగే అన్నీ కూడా చేసుకోవాలి. అంతేనండి, మనకి కోవా అనేది పాలకోవా అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ప్రాసెస్ అయితే నాకైతే 1 లీటర్ పాలకైతే ఇన్ని పిడాలు అయితే వచ్చాయి అనమాట. ఇన్ని కోవా బిళ్ళలు అయితే వచ్చాయి. నేను చెప్పినట్టు చేయండి, చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరిగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరిగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.